ఆదికాండము 6వ అధ్యాయంలో మనిషి భూమిపై పెరుగుతూ దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా పాపాలలో నడిచాడు. దేవుని దృష్టిలో వారి క్రియలు చెడ్డవిగా మారాయి. భూమి హింసతో దుర్మార్గతతో నిండిపోయింది. దేవుడు మనుష్యులను సృష్టించినందుకు విచారపడ్డాడు. అయినప్పటికీ ఆ కాలంలో నోహకు దేవుని కృప లభించింది. నోహు ఒక నీతిమంతుడు, దేవునితో నడిచే మనిషి. దేవుడు నోహను పిలిచి భూమిపై వచ్చే మహాప్రవాహం గురించి చెప్పాడు. పాపాల వల్ల ప్రపంచమంతా నాశనమవుతుందని ప్రకటించాడు. కాని నోహు తన కుటుంబం రక్షణ పొందాలని దేవుడు నిర్ణయించాడు. అందుకే అతనికొక పెద్ద పడవను, తేగడతో చేసిన ఓడను నిర్మించమని చెప్పారు. దాని పొడవు, వెడల్పు, ఎత్తు ఇలా ఎలా చెయ్యాలో కూడా వివరించాడు. ఈ ఓడలో నోహా, అతని భార్య, కుమారులు మరియు వారి భార్యలు ప్రవేశించాలి. ప్రతి జంతువు జాతికి జంటగా తీసుకురావాలని కూడా ఆజ్ఞ ఇచ్చాడు. నోహ దేవుని మాటలకు పూర్తిగా విధేయుడై ఆ ఓడను దేవుడు చెప్పిన విధంగానే నిర్మించడం ప్రారంభించాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.